మన పల్స్ హార్ట్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ అలాగే విధంగా సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2008 టైంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమ్ వచ్చింది. ఆ టైంలో చందానగర్లో ఒక పేషెంట్ని చూడటానికి నన్ను రమ్మన్నారు. బాగా తీవ్రంగా ఛాతీ నొప్పితో బాధపడుతున్న వ్యక్తి చూస్తే బాగా సివియర్గా తాగేస్తున్నాడు. సిగరెట్లు తాగిన స్మెల్ అక్కడ వినిపిస్తూ ఉంది. బాగా ఇష్టం వచ్చిన జంక్ ఫుడ్ తింటున్నాడు అనేది తెలుస్తూ ఉంది. యంగ్ పేషెంట్, ఒక 29-30 ఇయర్స్ ఉంటాయి. సో బాగా తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతుంటే నేను గట్టిగా చూసి ఆయన్ని కొంచెం మందలించాను. లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోవాలి నువ్వు అని. ఏం జరిగిందంటే ఆయన అప్పుడు మహేశ్వరంలో రేట్లు బాగా ఎక్కువైపోయినాయి. అందుకని పొలం రేట్లు ఎక్కువైపోతే కొంత అమ్మేసి తను బాగా డబ్బులు వచ్చినాయి అన్నమాట. సో విపరీతమైన డబ్బులు ఉన్నాయి. వాటితో అన్ని వ్యసనాలకి గురయ్యి లోనై ఉన్నాడు. సో ఎప్పుడైతే నేను కొంచెం మందలించానో చాలా కోపం వచ్చింది అతనికి. అతను గట్టిగా అరిచాడు, నువ్వెవడివయ్యా నాకు చెప్పడానికి? నువ్వు కార్డియాలజిస్ట్ అయితే అయి ఉండొచ్చు. నీలాంటి కార్డియాలజిస్టులని ఒక 10 మందిని నేను ఇక్కడ నిలబెట్టగలను. ఇలాంటి హాస్పిటల్స్ ఒక 10 నేను ఇక్కడ కట్టగలను. నేను తాగేది నేను తాగుతా, నేను చేసేది నేను చేస్తా. నువ్వు చేయాల్సింది వైద్యం, అది నువ్వు చేసుకో అని చెప్పాడు. నాకు చాలా కోపం వచ్చింది. వాళ్ళ మదర్ అక్కడే ఉండి బాధపడుతుంటే నేను మెడిసిన్ అంతా రాసిచ్చి, అమ్మ మీరు చూసుకోండి, నా వల్ల కావడం లేదు, నేను ఇంతకన్నా చెప్పలేను, తాగొద్దని నేను చెప్తున్నాను, జీవన శైలి మార్చుకోమని చెప్తున్నాను, తను వినట్లేదు అని. ఆ రోజంతా రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఎందుకంటే పేషెంట్ డాక్టర్ని తిట్టాడు అని అంటే కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది. బట్ తర్వాత నాకు రియలైజేషన్ వచ్చింది, అది కృష్ణ భగవానుడు ఏకంగా నాకు చెప్తున్నట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో ఒక సత్యం ఉంది. ఆయన చేయదలుచుకుంది ఆయన చేస్తాడు, మనం చేయాల్సింది మనం చేయాలి. దాని గురించి మనం బాధపడటం అనేది కరెక్ట్ కాదు. మనం చెప్పాల్సింది మనం చెప్పాలి, కానీ మనం వాళ్ళని నియంత్రించలేం. అంటే నువ్వు స్మోకింగ్ ఆపకపోతే నేను చూడనను, లేకపోతే ఇట్లాంటివి మాట్లాడే ఉపయోగం లేదు. ఇదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్బహు మాతే సంగోస్త్వ కర్మణి అని. నువ్వు కర్మ చేయడానికి మాత్రమే కానీ ఆ కర్మ ఫలానికి నువ్వు అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలు చేయకు, అలాగని కర్మలు చేయటం మానకు అని కృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే ఆ రోజు నాకు ఆయన మీద కోపం వచ్చినా కూడా అతను కృష్ణ భగవానుడే స్వయాన నాకు వచ్చి చెప్పాడనే తర్వాత చాలాసార్లు ఫీల్ అయినా. తర్వాత కూడా పేషెంట్లు ఏదన్నా కొంచెం డిఫరెంట్గా మాట్లాడినా, బిహేవ్ చేసినా నాకు తొందరగా కోపం రాదు. చాలామంది నా కొలీగ్స్ అడుగుతుంటారు ఎందుకు అని. ఆ రోజు నాకు కృష్ణ భగవానుడు కనిపించి ఈ మాట చెప్పాడని చెప్తూ ఉంటాను.